ఇక్కడ ఒక పరిశ్రమనే ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులు కొన్నెగుట్ట. సో అక్కడ కూడా మనకు ఆది మానవులు నివసించిన ఆనవాళ్ళు, సజీవ సాక్ష్యాలు అయిన రాక్షస సమాధులు, నూరు గుంటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతమైన నక్కవానిగూడెం, రామచంద్రగూడెం అక్కడ కూడా మనకు కనబడతాయి ఈ ఆనవాళ్ళు. సుమారుగా దీన్ని నిర్మించి ఒక 300-250 ఏళ్ళు అయి ఉంటుంది. ఒకసారి మనం సరికొత్త డిస్కవరీతో, సరికొత్త చరిత్రతో, సరికొత్త అన్వేషణతో మన చరిత్ర మా కళ్ళతో మీకు చూపెడతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన చరిత్రను తెలుసుకుందాం. బొందుగుల గుట్ట మనం ప్రస్తుతం వెళ్తుంది అదే. బొందుగుల గుట్ట. ఈ బొందుగుల గ్రామం రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రాజపేట మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి భువనగిరి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో, ఇటు గజ్వేల్ జిల్లాకు సుమారుగా 36 కిలోమీటర్ల దూరంలో, జనగాం జిల్లాకు 26 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లాకు 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ బొందుగుల గ్రామం ఇదివరకు నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. రెబల్, మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? బొందుగుల. ప్రస్తుతం రాజపేట మండలం బొందుగుల గ్రామం, బొందుగుల గుట్ట మీద ఉన్నాం. రండి, మీరు కూడా చూద్దాం. పదండి. వర్షం కొట్టేటట్టున్నది, 2 అవుతుంది. గుట్ట మనకు అక్కడ ఉంది. సమయం లేదు మిత్రమా. బొందుగుల గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే ఈ బొందుగుల గ్రామంలో ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కలిగిన మనం ఆ గుట్టకు వచ్చినాం. ఇక మనకి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది బొందుగుల గుట్ట. దీంట్లో మనకు వేల ఏళ్ళ క్రితం నాటి సంస్కృతి యొక్క ఆనవాళ్ళు, సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మాతోటి మీరు కూడా రండి, అడ్వెంచర్ లైఫ్ చూద్దాం, మన చరిత్రను మనం తెలుసుకుందాం. రండి, మాతోటి మీరు కూడా. చరిత్రలో అన్వేషణలో బొందుగుల గుట్ట ఎక్కుతున్నాం. నేను నాతోటి రెబలుండు. చెబురా, ఎట్లుందో ఇది? ఇలాంటి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మీరు మాతో భాగంగా కండి. మీ విలువైన కామెంట్ని మాకు కామెంట్ రూపంలో రాయండి. మీకు కూడా ఇలాంటి చారిత్రక కట్టడాల గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనకు కొండ వైపు వస్తే మీరు ప్రకృతిని చాలా దగ్గర నుంచి ఆస్వాదిస్తారు. ఈ బొందుగుల గుట్టపై మనం వచ్చినప్పుడు చాలా దగ్గరగా మమేకం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పక విజిట్ చేయండి బొందుగుల గుట్టని. ఇక్కడ బొందుగుల గుట్ట మీద మనకు
ఈ ఆలయ నిర్మాణ శైలి చూస్తుంటే సుమారుగా దీన్ని నిర్మించి ఒక 300-250 ఏళ్ళు అయి ఉంటుంది. ఒకసారి మనం లోపల చూద్దాం దీన్ని. ప్రస్తుతానికి దీంట్లో ఏ దేవుడు కూడా లేడు, కానీ ఇది మంచిగా ఉంది. మీద దీనికి కొంచెం పైకప్పేసి లోపల ఏమైనా దేవుని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ప్రస్తుతానికి బల్లికి నివాసం అయింది, కానీ బాగుంది. సింపుల్గా మనకు ఎక్కువ చూడండి, ఆర్కిటెక్చర్ కూడా పెద్ద ఏం కనబడదు, కానీ సింపుల్గా న్యాచురల్గా ఓకే, చాలా బాగుంది. దీంట్లో ఏమైనా దేవుని పెట్టుకుంటే మనం ఏమైనా పండుగల సమయాల్లో, మంచి రోజు సమయాల్లో ఇక్కడ పూజ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద గుట్ట చూడండి. ఇక్కడ బొందుగుల గుట్ట సుమారు 120 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. అలాగే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులు, ఆది మానవులు ఆనాడు ఇటువంటి సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులను, దీనికి దిగువన మనకు అక్కడ బొందుగుల చెరువు ఉంటుంది. ఆ చెరువును ఇటువంటి కోనేరులను ఆవాసంగా చేసుకొని ఇక్కడ ఎన్నో వేల ఏళ్ల పాటు జీవనం సాగించారనడానికి సజీవ సాక్ష్యాలు ఇప్పటికి ఉన్నాయి. మన ఆర్కియాలజికల్ పరిభాషలో చెప్పే గ్రూవ్స్, నూరుడు గుంటలు, సుమారు వీటి వయస్సు ఎంత ఉంటుందంటే బిఫోర్ కామన్ ఎరా 6000 నుంచి కామన్ ఎరా 2000 మధ్య భాగంలో, అలాగే ఆ తర్వాత అనంతర కాలంలో కూడా ఆది మానవులు ఇక్కడ నివసించారనడానికి గట్టి సాక్ష్యం, సజీవ సాక్ష్యం ఇప్పటికీ ఉన్నాయి. డాల్మెన్స్, రాక్షస గుళ్ళు చూడండి, చుట్టూ రాళ్ళు పెట్టి మీద పెద్ద బల్లపరుపు లాంటి రాళ్ళు పెడతారు. అందుకే ఆ కాలాన్ని అయోయుగం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ కాలంలోనే ఇనుము విచ్చలవిడిగా వాడారు. అలాగే దీన్ని పెద్ద పెద్ద రాళ్ళతోటి నిర్మించినారు కాబట్టి మెగాలిథిక్ ఏజ్, బృహత్శిలా యుగం అని కూడా అంటాం. ఒకసారి చూడండి, ఇవే మనకు సజీవ సాక్ష్యాలు. ఎందుకంటే ఒక ఊరికి, ఒక గ్రామానికి, దేనికైనా ఇంత చరిత్ర ఉందని చెప్పడానికి సజీవ సాక్ష్యాలు ఇటువంటివే. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇంకా ఇది ఉందా? న్యాచురల్ ఉంది కదా, ఇది న్యాచురల్ ఉంది కదా. వినయ్, మనం ఎక్కడ ఉన్నాం, అసలు దేనికోసం తిరుగుతున్నాం ఇప్పుడు? మనం బొందుగుల గుట్ట మీద గ్రూవ్స్, నూరుడు గుంటల దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా రండి. అవే ఇప్పటికి మనకున్న సజీవ సాక్ష్యాలు. అవి కూడా కనుమరుగైనాయి అనుకో, ఈ గుట్టకు ఇంత చరిత్ర ఉందని చెప్పడానికి కూడా ఏ అవకాశాలు ఉండవు. అక్కడ ఉన్నాయి, మేము లాస్ట్ టైం చూసినాం పోయినసారి. మీరు కూడా రండి మాతోటి. బొందుగుల గుట్టపై ఆది మానవులు వేల ఏళ్ళు నివసించడమే కాక ఇక్కడ ఒక రాతి పరిశ్రమ, అంటే కొత్త రాతి యుగానికి సంబంధించిన గ్రూవ్స్, నూరుడు గుంటలు ఈ కాలంలోనే వ్యవసాయం కోసం, మనము ఏంటంటే వేట కోసం ఈ కాలంలోనే ఇనుము, దీనినే అయోయుగం అని కూడా అంటాం. ఈ కాలంలోనే ఇనుము విచ్చలవిడిగా వాడినాం. సో ఇనుమును, రాతి పనిముట్లను నూరుడే క్రమంలో మనకి నూరుడు గుంటలు ఏర్పడతాయి. ఒకసారి చూడండి, ఇవి
ఎన్నో ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ చుట్టులా మొత్తం చూస్తుంటే పదుల సంఖ్యలో ఎన్నో ఉన్నాయి లెక్కలేనని. అంటే ఇక్కడ మన భాషలో ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇక్కడ ఒక పరిశ్రమనే ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఇవి. అంటే ఇలా పదే పదే నూరడం ద్వారా ఈ నూరుడు గుంటలు గ్రూవ్స్ ఏర్పడతాయి. అలాగే రాళ్ళు ఇనుమైన ఇలా షార్ప్ చేసి వీటి ద్వారా వ్యవసాయం చేయడం, పశు పోషణకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసుకోవడం, అలాగే వేట కోసం. సో ఇక్కడ చూడండి అనేక సంఖ్యలో ఉన్నాయి మనకు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఈ టౌన్స్లలో కూడా అక్కడ వరకు కూడా ఉన్నాయి, అనేక సంఖ్యలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక పరిశ్రమ నిఖాచ్గా ఏర్పడిందని. ఈ గుట్ట సమతలంగా ఏంటంటే సుమారుగా 120 ఎకరాలు ఉన్నది. సో దీనిని అలాగే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులని ఈ గుట్టకు దిగువన చెరువును ఆసరగా చేసుకొని ఒక నివాస ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని ఆది మానవులు ఎన్నో వేల ఏళ్ల పాటు ఇక్కడ తరతరాలుగా జీవనం సాగించారు. సో ఇక్కడ ఒక పరిశ్రమ కూడా మనకు ఏర్పాటు అయ్యింది. అలాగే ఇక్కడ మనకు కొన్నెగుట్ట, అక్కడ మీకు కనబడుతుంది కదా కొన్నెగుట్ట. సో అక్కడ కూడా మనకు ఆది మానవులు నివసించిన ఆనవాళ్ళు, సజీవ సాక్ష్యాలు అయిన రాక్షస సమాధులు, నూరుడు గుంటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతమైన నక్కవానిగూడెం, రామచంద్రగూడెం, అక్కడ కూడా మనకు కనబడతాయి ఈ ఆనవాళ్ళు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. కావలసిన వాటిలో బొందుగుల గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు, అలాగే దానిని ఆసరగా చేసుకొని జీవించిన ఆది మానవుల యొక్క సమాధులు, వారి ఆయుధాలు నూరే క్రమంలో ఏర్పడిన నూరుడు గుంటలు, అలాగే సహజ సిద్ధంగా ఏర్పడిన కాలువలు. చూడండి వర్షాలు పడి పడి వరద నీరు పోతుంటే ఏర్పడుతుంటాయి కదా, చూడండి ఇగో సహజ సిద్ధమైన కాలువలు చూడండి. సో మీరు గుట్టలపై చూస్తా అంటే ఇటువంటి లొంతలు ఏవో అనుకునే అవసరం లేదు. ఈ కాలువ చూడండి కింది వరకు ఉన్నది. దీని ద్వారా ఇలా నీరు ఎన్నో ఏళ్ళ తరబడి పోయి ఇవి మనకి ఏర్పడుతుంటాయి. ఇటువంటివి మేము ఎక్కడ చూసినామంటే నక్కవాని గుట్టపై, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిద్ధంకి గుట్టపై అనేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులు లేవు. సో ఆ గుట్ట మీద పడ్డ వరద నీరు ఉంటుంది కదా, వర్షం నీరు, అది ఇలా పోయి ఇలా అనేకంగా సహజ సిద్ధమైన కాలువలు ఎన్నో ఏర్పడ్డాయి. చూడండి ఇది అటువంటిది.
ఈ బొందుగుల గుట్ట సుమారుగా సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే మనకు పడమర దక్షిణ దిశలో మధ్యలో ఉన్నది బొందుగుల గుట్ట. ఒకసారి చూడండి ఎంత సువిశాలంగా ఉందో ఈ ప్రాంతాన్ని. అలాగే ఇక్కడ దిగువన ఉన్న చెరువును గుట్టను ఆవాస ప్రాంతంగా చేసుకుని ఆది మానవులు ఎన్నో వేల ఏళ్ళ తరాల పాటు ఇక్కడ జీవనం సాగించారు. కొత్త రాతి యుగం నవీన శిలాయుగంలోను, ఆ తరువాతి మెగాలిథిక్ ఏజ్ బృహత్ శిలాయుగంలోను ఇక్కడ జీవనం సాగించారు. చూడండి శిబితిగా ఆది మానవుల కాలంలో వారి జీవన శైలిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళను సైతం దీనితో లాగించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ మన రైతులం మనం దీనిని ఉపయోగిస్తూ ఉంటాం మన బావి దగ్గర కట్టెల కోసం, ఇక తడగల కోసం. ముఖ్యంగా ఆధునిక యుగంలో కూడా దీని పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనం బావి దగ్గర పశువుల పాక కోసం, ముఖ్యంగా మా బాబు బాగా కడతాడు కట్టెల కోసం. ఇది ఇప్పటికీ ఉపయోగిస్తుంటాం మనం ఈ సిబ్బితిగా. దీని పాత్ర ఎప్పటికీ ఉంటుంది అలాగే.